హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడే జస్ట్ లేచాము. సో నైట్ వ్యూ అయితే మనం చూసాము. అసలు మార్నింగ్ వ్యూ ఎలా ఉంది, ఒక అడవి, ఈ యొక్క ఫారెస్ట్ ఒకసారి చూద్దాం మనం బయట. మా వాళ్ళలో లేచారు ఎవరికాళ్ళు, వాళ్ళందరూ లేచిపోయారు. మనం కొంచెం లేట్గా లేచాం. సో మనమైతే బయటికి అయితే వచ్చాము. బయటికి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మై గాడ్, సో బయట అయితే సో లోయ అయితే ఎలా ఉంది, అండ్ పైన అయితే పెద్ద కొండ అయితే ఉంది. అయితే పక్షులు శబ్దాలు అయితే మనకి అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. మా వాళ్ళు అయితే కొంచెం ఎర్లీగా లేచిపోయారు, మనమే కొంచెం లేట్ ఉంది. రవి గారు అయితే మార్నింగ్ 5కి అయితే లేచిపోయారు. మరి ఇంకా తప్పదా సార్ మరి. సో మా వాళ్ళు అయితే ఇప్పుడు మొత్తం ముగించుకున్నాము. ఇక్కడ ఇప్పుడైతే అడవిలోకి వెళ్ళాలని చూస్తున్నాం అన్నమాట. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయ్యాయి. సో రాత్రి మేము స్టే చేసిన ప్లేస్ అయితే అవే మాట. మనకైతే అలా వెళ్తుండగా ఒక చెట్టుకి దగ్గర చాలా తేనె బొట్లు అయితే ఉన్నాయి. ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఇదంతా అడవి చూడండి. లోపలికి వెళ్తే మరి ఒక్క ర్యాంకింగ్ ఉంటుంది. అన్ని పక్షి శబ్దాలు అయితే మనకి వినిపిస్తున్నాయి అన్నమాట. ఈ రంపచోడవరంలో అయితే మనకి ఇక్కడ బస్సు కూడా అయితే సౌకర్యం ఉందన్నమాట. రాజమహేంద్రవరం డైరెక్ట్ రాజమండ్రి అయితే వెళ్ళిపోతుందన్నమాట ఈ బస్సు. అనిపించి చిన్న షాప్ దగ్గర కాఫీ కోసం ఇప్పుడు మరి మార్నింగ్ కాఫీ అయితే తాగుతున్నాం. మరి అయితే ఇప్పుడు రంపచోడవరాన్ని వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాం అన్నమాట. చుట్టూ అడిగి చూడండి, అక్కడన్నీ వాటర్ ఫాల్స్. మనం ఇంకా అండ్ ఈ సైడ్ చూస్తే కనుక మార్నింగ్ వ్యూ అయితే ఒక్క రేంజ్లో అయితే ఉంది. సో ఈ సైడ్ చూసినా కూడా మనకి వాటర్ ఫాల్స్ అవి కనిపిస్తాయి. అండ్ చుట్టూ అడిగి మనం ఇంకొక కొంతసేపటికి అక్కడ కూడా వెళ్ళి లోపల ఏంటో మొత్తం ఇంకా షూట్ చేద్దాం. మనమైతే ఇప్పుడు మారేడుమిల్లి అయితే ఉన్నామన్నమాట. మార్నింగ్ వ్యూ చూడడానికి అయితే వచ్చాము. చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ అడవి, పెద్ద పెద్ద కొండలు కూడానే. అండ్ ఇంకోటి మనమైతే ఆ రోడ్ నుంచి అయితే మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ఎవరికి ఇటు సైడ్ వస్తే కనుక ఈ యొక్క వ్యూని మాత్రం చూడండి. చాలా అంటే చాలా బాగుంది. సో మేమైతే ఈ యొక్క లొకేషన్ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. ఎందుకంటే ఇంకా చూడాల్సింది చాలా ఉంది మిత్రమా. జలపాతాలు అవి ఇంకా ఫ్రంట్కి వెళ్ళే వాళ్ళు అయితే ఉంటాయని చెప్పారు. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. అటువైతే చాలా అంటే చాలా చల్లగా అయితే, చల్లటి వాతావరణంలో సరదాగా స్నానం చేద్దామని మేము జలపాతాల దగ్గరికి వెళ్ళబోతున్నాం. జలపాతం మనల్ని పరిశీలిస్తుంది కిడ్స్. ఇప్పుడైతే మనం ఇంకో ఏరియాకి అయితే వచ్చేస్తాం అన్నమాట. వాటర్ ఫాల్స్ ఏరియా అన్నమాట. అదంతా కనిపించేదంతా వాటర్ ఫాల్స్. మనం కొంచెం కిందకి వెళ్ళి స్నానం కూడా చేద్దాం. ఇదంతా అడివి. అండ్ పైన చూపించి అదంతా అడివి. మనం కొంతసేపట్లో కిందకి వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ అయ్యేలా చూసి అక్కడికి వెళ్ళి మనం స్నానం చేద్దాం. ఓకే, అయితే మరి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాం అన్నమాట. సో ఇంకొంతసేపట్లో ఒక వాటర్ ఫాల్స్లో మనం కొంతసేపు స్నానం అవి చేద్దాం. మరి మా గ్యాంగ్ అయితే స్టార్ట్ అవ్వదు. కొండ జాగ్రత్తగా దిగుతున్నారు. మరి ఎవడన్నా పడవచ్చు మేబీ. సో మనమైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్లో అయితే స్నానం చేస్తున్నాం. వాటర్ అయితే చాలా ప్యూర్గా అయితే ఉంది. అయితే కనిపించే అడవి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఏముంది ఒకసారి జస్ట్ చూపించేద్దాం.
ట్రై చేద్దాం. మనం ఎలాగ వెళ్తుంటే అడవి అయితే చాలా ఉంది, మరి లోపల ఏముంటాయి అన్నది మనకి ఇంకేం కనిపించలేదు. ఎటు చూసినా అయితే అడవి అయితే ఉంది, చెట్లు అయితే చాలా పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మనకి కొంచెం పాము పుట్ట ఆ టైప్లో అయితే ఉన్నాయి, మరి ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి మనకు అందులో స్నేక్ ఉందో లేదు మనకైతే తెలియదు. సో చుట్టూ అడవి మధ్యలో మనం. సో మనకి అలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకైతే ఇక్కడ ఒక పాము పుట్ట అయితే కనిపించింది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చెయ్యి పెట్టి కాదు కానీ మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు ఇందులో స్నేక్స్ ఉంటున్నాయా లేదా అన్నది. సో స్నేక్స్ అయితే సో మనకు కొండెక్కాలంటే కనుక ఇంకా పైకి అయితే ఉంది, మనకి ఒప్పుకుంటే మనం పై దాకా కూడా వెళ్ళొచ్చు. సో లోపల ఏమున్నాయో మనకైతే తెలియదు, మనం కొంచెం రిస్క్ చేయొచ్చు, మరి అంత అయితే కాదు. మారేడుమిల్లి రంపచోడవరం అయితే అడవి అయితే ఎలా ఉందన్నమాట. సో దీని కింద అయితే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, మా వాళ్ళు అయితే అక్కడ స్నానం చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనానికి అయితే మా వాళ్ళు మళ్ళీ సిద్ధం చేశారు అడవిలోనే. మా వాడైతే మరి రైస్ పెట్టేశాడు, మరి ఏమి వండుతాడు ఏంటో ఎగ్స్ అయితే పట్టుకొచ్చాడు. మా కవర్ అయితే అక్కడ పెట్టాం. మన ట్రిప్ అయితే మారేడుమిల్లి రంపచోడవరం ట్రిప్ అయితే మరి ముగిసింది. మరి మనమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. బాయ్ బాయ్ హబీబీ, సబ్స్క్రైబ్ మై ఛానల్.